నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16 ఆగస్టు 2026 ఆదివారం ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో చేస్తున్నా. ఢిల్లీకి బై రోడ్ స్టార్ట్ అయినాం సార్. మొత్తం 6 వెళ్తున్నాం నాతో పాటు. అంటే ఒక డ్రైవర్ ఢిల్లీ నుంచి వచ్చిందండి, అందరం కలిసి. సండే మండే నైట్ వరకు ఢిల్లీలో ఉంటాం. ఎవరికన్నా వెహికల్స్ అవసరం ఉంటే గిట్ట నా నెంబర్ 9849364247 నా నెంబర్కి కాల్ చేయండి. 16, 17, 18 ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా అక్కడే ఉంటా సార్. నేను నిన్న ఒకటి హుండై క్రెటా బ్లాక్ కలర్ 2019 మోడల్ 1.4 E+ బ్లాక్ కలర్ది 75,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. ఆ బండి తీసుకున్నా సార్. ఆ బండి ఆగస్టు 18 తారీఖు నాడు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఢిల్లీలో స్టార్ట్ అయ్యి జగిత్యాల వస్తుంది. అది మన ఓన్ వెహికల్, నేనే తీసుకున్నా. ఎవరన్నా ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటోళ్ళు ఉంటే గిట్ట కాల్ చేయరు సార్. రిటర్న్లో మన బండి ఇద్దరు మనుషులు కూర్చొని రావచ్చు, నో ప్రాబ్లం. అయితే నేను మొన్న లాస్ట్ సాటర్డే ఢిల్లీలో బయలుదేరి మండే మార్నింగ్ రీచ్ అయినా. మళ్ళీ ఇప్పుడు సండే ఇక్కడికి వెళ్ళి బయలుదేరి మళ్ళీ మండే నైట్ వరకు ఢిల్లీలో ఉంటా. కరెక్ట్ వారం రోజులు జగిత్యాలు ఉన్నా సార్. ఈ వారంలో నాకు దగ్గర ఒక 10-15 కాల్స్ వచ్చినాయి, ఎవరన్నా ఢిల్లీ నుంచి వెహికల్స్ ఏమన్నా ఉన్నాయా అని. అయితే నేను వచ్చిన తర్వాత ఏం బండ్లు ఏం రాలేదు సార్. కానీ ఈరోజు నైటు ఒకటి, అంటే సాటర్డే నైట్ ఒకటి శంషాబాద్ వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చిర్రు. జగిత్యాలకు వచ్చి మొన్న అమావాస్య రోజు ఒక 10 లక్షల చెక్ ఇచ్చిండు సారు. వాళ్ళకు ఢిల్లీలో టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 GX ఆటోమేటిక్ బండి ఇప్పించిన. ఆ సారు ఆ బండి తీసుకెళ్తాడు రేపు. ఈరోజు సండే కదా, సండే వచ్చి తమ బండి జగిత్యాల వచ్చింది. ఆ బండి వాళ్ళు ఈరోజు ఉదయం 10-11 గంటలకు వచ్చి తీసుకెళ్తారు. 22 మ్యానుఫ్యాక్చరింగ్, 22 రిజిస్ట్రేషన్, జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ అనుకుంటా. 119,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్కు నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చుడు మాట్లాడుకున్నా సార్. 20,50,000. వాళ్ళ నెంబరు, ఫ్యాన్సీ నెంబర్కు వాళ్ళ అమౌంట్ వాళ్ళు పే చేసుకుంటా అన్నారు. దానికి మనకేం సంబంధం లేదు. మనం వాళ్ళకు ఆర్టీఏ రంగారెడ్డిలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. లైఫ్ ట్యాక్స్ ఎంత వచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. అట్లే మాట్లాడుకున్నా. ఆ బండికి కస్టమర్ ఢిల్లీనే అది GXలో పుష్ బటన్ రాదు కాబట్టి వాళ్ళు ఢిల్లీనే దానికి బండికి సంబంధించిన పుష్ బటన్, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవన్నీ చేయించుకున్నారు. అమౌంట్ కూడా వాళ్ళకే కొట్టిరు. అక్కడ నుంచి బండి ఫ్రైడే నైట్ బయలుదేరింది సార్. ఈరోజు నైట్ వచ్చింది. అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్, అంటే సండే ఎర్లీ మార్నింగ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు సండే ఉదయం 10-11 గంటలకు వచ్చి బండి తీసుకెళ్తారు. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. సేమ్ అట్లాంటివి ఇంకా 2 బండ్లు ఉన్నాయి సార్. 2 కూడా 2.4 GXలు ఆటోమేటిక్లే. ఒకటేమో 70,000 తిరిగింది, ఒకటేమో 75,000 తిరిగింది. ఒకటి పార్కింగ్ బ్లాక్ కలర్, ఇంకోటేమో బ్లాక్ కలర్. కాకపోతే కస్టమర్ దానికి వెనకాల GX ఏదైతే 2.4 G వస్తుందో అక్కడ 2.4 Z అని లెటర్ పెట్టుకున్నాడు. బండ్లు 2 ఒరిజినలే. ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి కాదు. అవి 2 కూడా ఆటోమేటిక్ AdBlue BS6 వేరియంట్లు. మీరు ఒకవేళ ఆ బండ్లలో మీకు ఏ బండి అన్న కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేసి సార్, నేను మీకు ఆ బండ్లు వీడియో కాల్లో కూడా చూపెడతా. మీకు నచ్చితే వాళ్ళకి అమౌంట్ RTGS చేయరి, నేను బై రోడ్ బండి పంపిస్తా. లేదు మీరు మేమే వచ్చి బండి తీసుకుపోతా అంటే నో ప్రాబ్లం సార్, మీరు రండి, నేను మీకు అక్కడ బండి అప్ప చెప్తా, మీరు బండి తీసుకెళ్ళచ్చు. నా నెంబర్ వచ్చేసి 9849364247. నా పేరు విలాసాగరం రమేష్ సార్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. నేను నెలలో ఒక 10-15 డేస్ ఢిల్లీలో ఉంటా. మళ్ళీ ఒక వారం 10 రోజులు జగిత్యాలలో ఉంటా. మనకు జగిత్యాల యూజర్ కార్ది ఆఫీస్ కూడా ఉంది. మీరు గూగుల్లో చరిత్ర కార్ బజార్ అని కొట్టండి సార్, మా లొకేషన్ వచ్చేస్తుంది. మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ 4-5 క్రిస్టాలు ఉన్నాయి. అందులో ఒకటి మన సొంత బండి సార్. మిగతా అన్ని కస్టమర్లు పార్క్ అండ్ సేల్ పెట్టిపోయిన బండ్లే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోకల్ బండ్లే కావాలనుకుంటే లోకల్లో ఆటోమేటిక్ బండ్లు ఏం లేవు సార్. ఒకటే 2.8 Z ఉంది, కానీ అది రీడింగ్ గ్యారంటీ లేదు. మళ్ళీ బానట్ మారింది,
ఒక డోర్ మారింది. నేను వీడియో కూడా చేసిన దాన్ని. జెన్యున్ బండ్లు అంటే మాన్యువల్ బండ్లు ఉన్నాయి సార్. 2.4 Z 2017 మ్యానుఫ్యాక్చరింగ్ 18 రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది. అండ్ 2018 G ఉంది, ఇంకోటి 2019 B ఉంది సార్. నాది సొంత బండి ఒకటి 2.4 G 18 రిజిస్ట్రేషన్ బండి ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో ఒకసారి బండ్లు చూసుకోర్రి. రేపు 18th నైట్ బండి బయలుదేరే బండి డ్రైవర్ నెంబర్ శ్రావణ్ అని మనోడేస్తాడు. ఎవరన్నా ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేటోళ్ళు ఉంటే ఆ పిల్లానికి కాల్ చేయరు సార్, ఇబ్బందిలో ఎక్కించుకొస్తాడు. 7675978714 తమ్ముంది ఫోన్ నెంబర్. ఇద్దరు మనుషులు వస్తే నో ప్రాబ్లం సార్. ఏమైనా లగేజ్ ఉన్నా కూడా తెచ్చుకోరు, కానీ మందు బాటిల్ ఏం తెచ్చుకోకూరి. మేము మందు బాటిల్ మొయ్యం ఆడికెళ్ళి. ఏమన్నా అయితే మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. మనుషులు రారి, నో ప్రాబ్లం. ఎంతమంది వచ్చినా పంపిస్తా బండ్లో కూర్చొని పెట్టుకొని. కానీ ఈ మిగతా ఇతరత్ర ఏమన్నా ఉంటే మాత్రం తెగుడు సార్, ప్లీజ్ ఏమనుకోకూడదు. నేను చేసేదే ఫ్రీ సర్వీసు. ఎందుకంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు పాపం అక్కడికి వచ్చి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంలో చేస్తున్నా. నేను చేసేదంతా జెన్యునే, కానీ చాలామందికి మన జెన్యునిటీ నచ్చుతలేదు. మనం ఏదైనా పని చేస్తే దానికి కూడా అవలగాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అంతటి టైంపాస్ ముచ్చట్లాడు, వ్యూస్ కోసం వీడియోలు తీస్తున్నట్టు. వ్యూస్ కోసం వీడియోలు తీస్తే వ్యూస్ తోటి నాకేం డబ్బులు రావు కదా. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఓన్లీ యూట్యూబ్లో వస్తాయి. యూట్యూబ్లో నాకు దగ్గర 4-5 నెలలు అవుతుంది డబ్బులు రావడం బంద్ అయ్యి. ఎందుకంటే యూట్యూబ్ అనేది పడిపోయింది మొత్తం. ఓన్లీ ఇప్పుడు జనాలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటి మీదనే ఎక్కువ అది అవుతారు. ఫేస్బుక్లో కూడా మనకు మస్తు వ్యూస్ వస్తున్నాయి, కానీ ₹1 రాలే ఇప్పటి వరకు. ఏదో మనం అక్కడ ఉంటాం. మన వాళ్ళు చాలామంది ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది స్టూడెంట్స్ అక్కడ చదువుకునేటోళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని ఇడిచిపెట్టి ఇంటికి వచ్చేటోళ్ళు ఉంటారు. ఎవరన్నా ఇతరత్ర దేశస్తులు, ఇరాను, ఇరాకు, వేరే అంటే డైరెక్ట్ హైదరాబాద్కు ఫ్లైట్ దొక్కక పాపం చాలామంది అక్కడనే దిగుతారు ఢిల్లీలో. వాళ్ళని కూడా మస్తు మందిని ఎక్కించుకొచ్చి దించిన, ఆర్మీ వాళ్ళని కూడా మస్తు మందిని దించిన, ఇంటి దాకా తీసుకుపోయి దించిన రోజులు కూడా ఉన్నాయి. మా తమ్ముళ్ళు తీసుకుపోయి ఇంటికాడ దించి. ఇక స్టూడెంట్స్ అయితే కొన్ని 100 మందిని దించుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకి లగేజ్ ఉంటుంది. అంత లగేజ్ పట్టుకొని వాళ్ళు రిటర్న్ ట్రైన్ జర్నీ అయినా ఫ్లైట్ జర్నీ అయినా రిస్క్ అవుతుందని వాళ్ళు రూములు కాల్ చేస్తే రూమ్ కాడికి కూడా బండి పంపించి సామాన్ అంతా బండిలో కూర్చుని పెట్టి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. నాకు ఎంత వీలైతే అంత ఎత్తున్నా సార్, పైసలు వాళ్ళకి ఇయ్య, సేవ చేస్తా. ఇక మీకు నచ్చకపోయినా అది నా ప్రాబ్లం కాదు, కానీ కొంతమందికి నచ్చలేదు. ఇది కూడా మనకెందుకు పీకని అనుకోవాలి, కానీ నువ్వు అవన్నీ ఎందుకు ఎట్టుకుంటారు అంటారు. రేపు పొద్దుగాల సచ్చినాక సమాజం గుర్తించేది. ఆడు పట్టంతా సంపాదించుకుంటూ ₹1 అంటారు. నేను ఆ బాపతి కాదు, ఒకళ్ళకన్నా ఒకళ్ళకు ఉపయోగపడాలి ఈ చెత్త అని నాకు వీలైంది ఎత్తున్నా. మీకు నచ్చకపోయి బండ్లు అయితే వెళ్తున్నాయి సార్. 18th నుంచి స్టార్ట్. ఎవరన్నా మన వాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేయరు. మీకు ఏమైనా వెహికల్స్ అవసరం ఉంటే కూడా నా నెంబర్కి కాల్ చేయరు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.